హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ రైస్ కార్డ్ ఈకేవైసీ గడువు అనేది ఏప్రిల్ 30 వరకు పొడిగించడం జరిగింది. రైస్ కార్డ్ ఈకేవైసీ ఎందుకు పొడిగించారు, రైస్ కార్డ్ ఈకేవైసీ ఎందుకు చేయించుకోవాలి, 5 years బిలో పిల్లలకి రైస్ కార్డ్ ఈకేవైసీ ఎలా, 5 years అబోవ్ పిల్లలకి రైస్ కార్డ్ ఈకేవైసీ ప్రాసెస్ ఎలా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి రైస్ కార్డ్ ఈకేవైసీ ఎలా, ఏపీ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో ఉన్న వారికి రైస్ కార్డ్ ఈకేవైసీ ఎలా, రైస్ కార్డ్ ఈకేవైసీకి ఇతర ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, రైస్ కార్డ్ ఈకేవైసీ చేసుకున్న తర్వాత స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా, ఇలా రైస్ కార్డు గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. నా వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది కనుక తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. రేషన్ కార్డు ఈకేవైసీ డేట్ని వచ్చే నెల ఏప్రిల్ 30 వరకు పొడిగించడం జరిగింది. రేషన్ కార్డుదారులకి ఇది నిజంగా గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులో పేర్లున్నవారు ఈకేవైసీ చేయించుకునే గడువుని ఏప్రిల్ 30, 2025 వరకు పొడిగించింది. చాలామంది ఈకేవైసీ చేయించుకోలేదు అండ్ పిల్లలకి ఎగ్జామ్స్ ఉండడం కారణం చేత వాళ్ళు అందుబాటులో లేకపోవడం వల్ల ఈకేవైసీ అనేది చేయించుకోలేదు. ఇలా చాలామంది ఈకేవైసీ చేయించుకోలేదు. ఇందుకు ఈకేవైసీ గడువులు అనేది పెంచడం జరిగింది. అసలు ఈకేవైసీ ఎందుకు చేయించుకోవాలి? ఈ ఈకేవైసీ ప్రక్రియ ద్వారా లబ్ధిదారుల వివరాలను ఆధార్తో అనుసంధానం చేస్తారు. ఇది అనర్హుల్ని తొలగించి అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చేస్తుంది. ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అంటే రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి దీని గురించి. ఈకేవైసీ అనేది ఎవరు చేసుకోవాలి, ఈకేవైసీ చేసుకున్న వాళ్ళు స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, మాది కంప్లీట్ అయిందా లేదా, మేము ఈకేవైసీ చేయించుకున్నాము అని చాలామంది చాలా డౌట్స్ ఉన్నాయి దీని గురించి. ఏం లేదండి, ఇప్పుడు ఈకేవైసీ చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఈపాస్ ఏపీ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఈపీడిఎస్ అని కనిపిస్తుంది. ఈపీడిఎస్లోకి వెళ్తే రికార్డ్స్ అని కనిపిస్తుంది. రికార్డ్స్లో రైస్ కార్డ్ సెర్చ్ అని కనిపిస్తుంది. అందులో మీ రైస్ కార్డ్స్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే కింద మీకు డీటెయిల్స్ అనేది డిస్ప్లే అయిన తర్వాత కింద మీ డీటెయిల్స్లో లాస్ట్లో వెరిఫైడ్ అని చెప్పి కనిపిస్తుంది. అందులో ఎస్ అనే ఉన్న వాళ్ళకి ఈకేవైసీ కంప్లీట్ అయింది, వాళ్ళు చేయించుకునే అవసరమే లేదు. నో అన్న ఉన్న వాళ్ళకి మాత్రం ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ నో అనే కేసెస్ ఉంటాయి. నో అనే కేసెస్ ఏంటంటే 5 years లోపు పిల్లలు ఒకటి, 5 years దాటిన పిల్లలు ఒకటి. 5 years లోపు పిల్లలకి అయితే ఈకేవైసీ అనేది తల్లిదండ్రుల ఆధార్తో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. 5 years దాటిన పిల్లలకి వాళ్ళు ఏం చేయాలంటే బాల ఆధార్ని మెయిన్ ఆధార్గా మార్చుకోవాలి. అంటే బయోమెట్రిక్ ఆధార్ అప్డేట్ చేయించుకోవాలి. ఫస్ట్ ఆధార్ సెంటర్కి వెళ్ళి చేయించుకున్న తర్వాత ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. మెయిన్ ఆధార్ అనేది 6 years అంటే 5 years కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి, 15 years ఏజ్ అప్పుడు ఒకసారి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అనేది మ్యాండేటరీ, అది ఖచ్చితంగా చేయించుకోవాలి. ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా 5 years నిండిన పిల్లలవి, 15 years నిండిన పిల్లలవి ఎక్కువగా ఈకేవైసీకి వచ్చినాయి. వీళ్ళు ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకొని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొక డౌట్ ఏంటంటే ఈకేవైసీ కంప్లీట్ అనేది మేము చేసాము ఎట్లా అనేది కూడా దీంట్లో మీరు తెలుసుకోవచ్చు. లేదు ఇంకా మాకు ఇది కూడా కన్ఫ్యూజన్గా ఉంది, మేము అర్థం కావట్లేదు, మేము అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే రేపు 1వ తారీఖు నుంచి రేషన్ కార్డు రైస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కదా ఎండియూ యూనిట్స్ నుంచి. మీరు రేషన్ తీసుకునేటప్పుడు, మీరు తంబ వేసేటప్పుడు ఒకసారి వాళ్ళని అడగండి, ఇట్లా రేషన్ ఈకేవైసీ పెండింగ్ ఎవరిదైనా ఉందా మా ఫ్యామిలీలో అని చెప్పి అడిగితే వాళ్ళు పెండింగ్ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అనేది చెప్తారు. మీరు అప్పుడైనా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈకేవైసీ అనేది రేషన్ షాప్ డీలర్ వద్ద కానీ గ్రామ వార్డు సచివాలయంలోని విఆర్ఓ లాగిన్లో కానీ చేసుకోవచ్చు. విఆర్ఓ లాగిన్లో 4 విధాలుగా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బయోమెట్రిక్ ఒకటి, ఐరిస్ అంటే కళ్ళు తీసుకొని ఒకటి, ఫేసు ముఖం తీసుకొని ఒకటి, ఓటీపీ ద్వారా 4 విధాలుగా చేసుకోవచ్చు. కానీ ఈకేవైసీ ఇది మాత్రం గమనించి అందరూ ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈకేవైసీ పెండింగ్ ఉంటే మాత్రం రేషన్ అందదు,
ప్రభుత్వ పథకాలు కూడా ఆ వ్యక్తికి అందవు. ఇది గమనించి రేషన్ కార్డు ఈకేవైసీ అనేది ప్రతి ఒక్కరు కంప్లీట్ చేసుకోవాలి. చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, మేము వేరే ప్రాంతంలో ఉన్నాము, ఈకేవైసీ ఎలా పూర్తి చేసుకోవాలి? ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చండి. మీ ఆధార్కి మొబైల్ నంబర్ రిజిస్టర్ అయి ఉంటే గ్రామ వార్డు సచివాలయంలోని విఆర్ఓ గారి లాగిన్లో ఓటీపీ ఆప్షన్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ ప్రాంతంలో ఉన్నా మీ రేషన్ డీలర్ వద్దకు కానీ గ్రామ వార్డు సచివాలయంలోని విఆర్ఓ గారి లాగిన్లో కానీ ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అందరూ తప్పకుండా ఈకేవైసీ చేసుకోండి. థ్యాంక్ యూ.